ఆ బిగ్ బాస్ ఆట మనుషుల్ని కార్డులుగా చేసి ఆడే ఆట పేరు మార్చుకున్న మరో పేకాట. ఆ బిగ్ బాస్ ఆట మనుషుల్ని కార్డులుగా చేసి ఆడే ఆట పేరు మార్చుకున్న మరో పేకాట. ఆ బిగ్ బాస్ ఆట మనుషుల్నే పందెం కోళ్ళల్లా పెట్టి మనుషుల్నే పందెం కోళ్ళలా పెట్టి ఆడే మరో కోడి పందాల ఆట ఆ బిగ్ బాస్ ఆట. మనుషుల్నే పందెం కోళ్ళల్లా పెట్టి ఆడే మరో కోడి పందాల ఆట ఆ బిగ్ బాస్ ఆట. అంతా పేరు కోసం పాకులాట, మెప్పు కోసం మూతినాకులాట. అంతా పేరు కోసం పాకులాట, మెప్పు కోసం మూతినాకులాట. మనీ కోసం మనీ ఆట, మనీ కోసం మనీ ఆట. ఆ బిగ్ బాస్ ఆట, ఆ బిగ్ బాస్ బాట. ఆ బిగ్ బాస్ ఆట, ఆ బిగ్ బాస్ బాట. కొద్దో గొప్పో లైమ్ లైట్లకు వచ్చిన వాళ్ళను, కొద్దో గొప్పో లైమ్ లైట్లకు వచ్చిన వాళ్ళను కొందరిని, అందచందాల్ని ఆరేసుకుంటోళ్ళను కొందరిని సెలెక్ట్ చేసుకొని బాండ్లు రాసుకొని ఆట మొదలెడతారు. కొద్దో గొప్పో లైమ్ లైట్లకు వచ్చిన వాళ్ళను కొందరిని, అందచందాలని ఆరేసుకుంటోళ్ళను కొందరిని సెలెక్ట్ చేసుకొని బాండ్లు రాసుకొని ఆట మొదలెడతారు. ఓ పెద్ద యాంకర్నో, ఓ పెద్ద యాక్టర్నో హంటర్గా చేసుకొని ఆడిస్తారు. ఇష్టం వచ్చినట్లు ఆడిస్తారు, తైతక్కలాడిస్తారు. ఓ పెద్ద యాంకర్నో, ఓ పెద్ద యాక్టర్నో హంటర్గా చేసుకొని ఆడిస్తారు. ఇష్టం వచ్చినట్లు ఆడిస్తారు, తైతక్కలాడిస్తారు. పేరున్న భాషకో బిగ్ బాస్ అవతరిస్తాడు. పేరున్న భాషకో బిగ్ బాస్ బిగ్ గేమ్ కోసం ఆయన బిగ్ గేమ్స్ ఆడతాడు. బిగ్ గేమ్ కోసం ఆయన బిగ్ గేమ్స్ ఆడతాడు. ఆ గేమ్స్ చూడటానికి జనం ఎగబడుతుంటారు, జనం విరగబడుతుంటారు, జనం ఎగిరెగిరి పడుతుంటారు. ఆ గేమ్స్ చూడటానికి జనం ఎగబడుతుంటారు, జనం విరగబడుతుంటారు, జనం ఎగిరెగిరి పడుతుంటారు. ఓ ఇక ఛానల్ రేటింగే రేటింగు, ఓ ఇక ఛానల్ రేటింగే రేటింగు. రెచ్చిపోతూ ఉంటుంది, రెచ్చిపోతూ ఉంటుంది. నలుగురిలోనూ అదే చర్చ, ఇక ఆరుగురిలోనూ అదే రచ్చ, ఇక ఫోన్లలోనూ అదే చర్చ. ఆ గేమ్ను చూడకుంటే వస్తుంది కొందరికి మూర్ఛ, ఆ గేమ్ను చూడకుంటే వస్తుంది కొందరికి మూర్ఛ. ఇది ఏడాదికోసారి పబ్లిక్ పబ్జి గేమ్ లాంటి ఆట. ఇది ఏడాదికోసారి పబ్లిక్ పబ్జి గేమ్ లాంటి ఆట. అప్పుడే అయిపోయిందా అనిపించే ఆట, అప్పుడే అయిపోయిందా అనిపించే ఆట. సై అంటే సై సై ఆట, సై అంటే సై సై ఆట. ఆ బిగ్ బాస్ హంటర్తో ప్రేరేపిస్తాడు, ఆ బిగ్ బాస్ హంటర్తో ప్రేరేపిస్తాడు, పిచ్చెక్కిస్తాడు. ఇక కొట్టుకుంటోళ్ళు కొట్టుకుంటారు, తిట్టుకుంటోళ్ళు తిట్టుకుంటారు, ఏడ్చేటోళ్ళు ఏడుస్తుంటారు, ముఖం మార్చేటోళ్ళు మారుస్తుంటారు. ఆ బిగ్ బాస్ హంటర్తో ప్రేరేపిస్తాడు, పిచ్చెక్కిస్తాడు. ఇక కొట్టుకుంటోళ్ళు కొట్టుకుంటారు, తిట్టుకుంటోళ్ళు తిట్టుకుంటారు, ఏడ్చేటోళ్ళు ఏడుస్తుంటారు, ముఖం మార్చేటోళ్ళు మారుస్తుంటారు. ఇది హ్యూమన్ ఎమోషన్స్తో ఆట, ఇది హ్యూమన్ ఎమోషన్స్తో ఆట. ఇది న్యాచురల్ బిహేవియర్తో ఆట, ఇది న్యాచురల్ బిహేవియర్తో ఆట. ఇది కరెన్సీ ప్యాకేజీల కోసం కొట్లాట, ఇది కరెన్సీ ప్యాకేజీల కోసం కొట్లాట. ఇది చేతిలో తౌడు పోసి డాష్ పెట్టిన కొట్లాట.
ఇది చేటలో తవుడు పోసి డాష్ పెట్టిన కొట్లాట. ఇంకొందరికి తీరుతుంది వాళ్ళ తీట, ఇంకొందరికి తీరుతుంది వాళ్ళ తీట. చీటికి మాటికి ఎవరికి ఏ సంబంధం లేకపోయినా, చీటికి మాటికి ఎవరికి ఏ సంబంధం లేకపోయినా వాటేసుకుంటోళ్ళు వాటేసుకుంటారు, వాటేసుకుంటోళ్ళు వాటేసుకుంటారు. బిగ్గరగా ఆడామోగా తేడా లేక ఓ తెగ ముద్దెట్టుకుంటుంటారు, ఓ తెగ ముద్దెట్టుకుంటుంటారు ముచ్చటపడి. ఇక ఒకరి ఒళ్ళో ఒకరు, ఇక ఒకరి ఒళ్ళో ఒకరు కూర్చుంటారు. ఇక కబుర్లే కబుర్లు, కబుర్లే కబుర్లు. పక్కలో దూరి పక్కగానే పడుకుంటారు ఆడాముగా తేడా లేక. పక్కలో దూరి పక్కగానే పడుకుంటారు ఆడాముగా తేడా లేక. పరాచికానికి డాష్ పడుకుంటే, పరాచికానికి డాష్ పడుకుంటే ఒల్లెక్కలకు డాష్ అయినట్టు తెరమీది అవకాశాలకు ఎంతైనా తెగించేస్తుంటారు, తెరమీది అవకాశాలకు ఎంతైనా తెగించేస్తుంటారు. రకరకాల దుస్తుల్లో పొరలాడుతుంటారు, బొర్లాడుతుంటారు, దొర్లాడుతుంటారు. ఇవి చూడడానికి జనం పడిపడి చస్తుంటారు, ఇవి చూడటానికి జనం పడిపడి చస్తుంటారు. ఏవి నైట్ డ్రెస్లో, ఏవి కిచెన్ డ్రెస్లో, ఏవి క్యాజువల్ డ్రెస్లో, ఏవి నైట్ డ్రెస్లో, ఏవి కిచెన్ డ్రెస్లో, ఏవి క్యాజువల్ డ్రెస్లో తెలియడం లేదు. కొన్ని టెంప్టింగ్, కొన్ని వామిటింగ్, కొన్ని టెంప్టింగ్, కొన్ని వామిటింగ్. ఏవి ఆప్యాయత ఆలింగనాలో, ఏవి అసభ్యత ఆలింగనాలో తెలియడం లేదు. ఏవి ఆప్యాయత ఆలింగనాలో, ఏవి అసభ్యత ఆలింగనాలో తెలియడం లేదు. అవి ఆనందపు ఆలింగనాలని, అవి వీడ్కోలు ఆలింగనాలని వంకలు చెబుతారు. అవి ఆనందపు ఆలింగనాలని, అవి వీడ్కోలు ఆలింగనాలని వంకలు చెబుతారు. ఈ ఆడా మొగల కౌగిలింతల కల్చర్ ఏ తీరాలకు దారితీస్తుందో ఏమో మరి. ఈ ఆడా మొగల కౌగిలింతల కల్చర్ ఏ తీరాలకు దారితీస్తుందో ఏమో మరి. ప్రేమించిన వాళ్ళతోనో పెళ్ళైన వాళ్ళతోనో పంచుకోవాల్సిన, ప్రేమించిన వాళ్ళతోనో పెళ్ళైన వాళ్ళతోనో పంచుకోవాల్సిన ప్రథమ కౌగిలింతల పవిత్ర సౌఖ్యాన్ని, ప్రథమ కౌగిలింతల పవిత్ర సౌఖ్యాన్ని పాడు చేస్తున్నారు కదరా మీరు, పాడు చేస్తున్నారు కదరా మీరు. పక్కలో చేరి కౌగిళ్ళలో కాసేపు సెదదీరాక, కౌగిళ్ళలో పక్కలో చేరి కౌగిళ్ళలో కాసేపు సెదదీరాక ఇంకా పవిత్రత ఎక్కడుందిరా, ఇంకా పవిత్రత ఎక్కడుందిరా. ఇవి చూసి జనం పీపింగ్ టామ్ సిండ్రోమ్లు అయిపోతున్నారు, ఇవి చూసి జనం పీపింగ్ టామ్ సిండ్రోమ్లు అయిపోతున్నారు. ఇక ఒకరి ఇంట్లోకి ఒకరు, ఒకరి సంసారాల్లోకి ఇంకొకరు, ఇక ఒకరి ఇంట్లోకి ఇంకొకరు, ఒకరి సంవత్సరాల్లోకి ఇంకొకరు. తొంగి చూసే వంగి చూసే కొత్త సంస్కారం కుసంస్కారం, తొంగి చూసే వంగి చూసే కొత్త సంస్కారం కుసంస్కారం మొదలై మన సమాజానికే బహు చెడ్డ జబ్బు రాబోతోంది, మన సమాజానికే ఒక బహు చెడ్డ జబ్బు రాబోతోంది. జనాల్లారా బహుపరాక్, జనాల్లారా బహుపరాక్. ఈ ఆట ఎందరికో ఇష్టమైన ఆటలా అనిపిస్తోంది, ఈ ఆట ఎందరికో టైంపాస్ ఆటలా కనిపిస్తోంది, ఈ ఆట ఎందరికో ఇష్టమైన ఆటలా కనిపిస్తోంది, ఈ ఆట ఎందరికో టైంపాస్ ఆటలా కనిపిస్తోంది. ఈ ఆటలో అప్పుడప్పుడు అనుకోని ఎక్స్క్లూజివ్ ఎక్స్పోజెస్ కనిపిస్తుంటాయి, ఈ ఆటలో అప్పుడప్పుడు అనుకోని ఎక్స్క్లూజివ్ ఎక్స్పోజెస్ కనిపిస్తుంటాయి. ఇవి చూడటానికి ప్రేక్షకులు ఎగబడుతుంటారు, ఇవి చూడటానికి ప్రేక్షకులు ఎగబడుతుంటారు.
ఇలానే చూపించాలి కాబోలు అని అందరూ నేర్చేసుకుంటారు. ఇలానే చూపించాలి కాబోలు అని అందరూ నేర్చేసుకుంటారు. ఇది మన సంస్కృతిపై దాడి. ఇది మన సభ్యతపై దాడి. ఇది మన వారసత్వంపై దాడి. ఇది మన సమాజంపై దాడి. ఇది మన సంస్కృతిపై దాడి. ఇది మన సభ్యతపై దాడి. ఇది మన వారసత్వంపై దాడి. ఇది మన సమాజంపై దాడి. ఈ బిగ్ బాస్ ఆట వల్ల బిగ్ లాస్, మనకు బిగ్ లాస్. ఈ బిగ్ బాస్ ఆట వల్ల మనకు బిగ్ లాస్, మనకు బిగ్ లాస్. వెరీ బిగ్ లాస్ ఇన్ కల్చర్. వెరీ బిగ్ లాస్ ఇన్ కల్చర్. ఈ కార్పొరేట్ వల్చర్ గుప్పెట్లో నలిగిపోతుంది మన కల్చర్. ఈ కార్పొరేట్ వల్చర్ గుప్పెట్లో నలిగిపోతుంది మన కల్చర్. నలిగిపోతుంది మన కల్చర్. ఈ బిగ్ బాస్ హౌస్లో మనం నేర్చుకునేది ఏమీ లేదు. కొట్లాటలు, కొంచెం బుద్ధులు, పొంతంలోని శుద్ధులు తప్ప. ఈ బిగ్ బాస్ హౌస్లో మనం నేర్చుకునేది ఏమీ లేదు. కొట్లాటలు, కొంచెం బుద్ధులు, పొంతంలోని శుద్ధులు తప్ప. ఈ బిగ్ బాస్ హౌస్లో మనం నేర్చుకునేది ఏమీ లేదు. అవసరం లేని హగ్గులు, అవధి లేని ముద్దులు తప్ప. ఈ బిగ్ బాస్ హౌస్లో మనం నేర్చుకునేది ఏమీ లేదు. అవసరం లేని హగ్గులు, అవధి లేని ముద్దులు తప్ప. ఇక హౌస్లో నిలవటానికి, గెలవటానికి దేనికైనా తెగిస్తారు. ఇక హౌస్లో నిలవటానికి, గెలవటానికి దేనికైనా తెగిస్తారు. మనీ కోసమే మాట, మనీ కోసమే ఆట, మనీ కోసమే వేట. మనీ కోసమే మాట, మనీ కోసమే ఆట, మనీ కోసమే వేట. కనిపించేదంతా మనీ, మనీ, ప్రైజ్ మనీ. కనిపించేదంతా మనీ, మనీ, ప్రైజ్ మనీ. టాస్కుల మాస్కులేసుకున్న బిగ్ బాస్, టాస్కుల మాస్కులేసుకున్న బిగ్ బాస్ ఒక అరాచకవాదిలా ఉంటాడు. ఒక అరాచకవాదిలా ఉంటాడు. అర్ధరాత్రి నిద్ర లేపి 6 బయట నుంచోబెడతాడు. అర్ధరాత్రి నిద్ర లేపి 6 బయట నుంచోబెడతాడు. టాస్కుల మాస్కులేసుకున్న ఆ బిగ్ బాస్ ఒక సైకో శాడిస్ట్లా ఉంటాడు. టాస్కుల మాస్కులేసుకున్న ఆ బిగ్ బాస్ ఒక సైకో శాడిస్ట్లా ఉంటాడు. రివాల్వర్ చేతికిచ్చి కాల్చుకోమంటాడు. రివాల్వర్ చేతికిచ్చి కాల్చుకోమంటాడు. టాస్కుల మాస్కులేసుకున్న ఆ బిగ్ బాస్, టాస్కుల మాస్కులేసుకున్న బిగ్ బాస్ ఒక హింసావాదిలా ఉంటాడు. ఒక హింసావాదిలా ఉంటాడు. పిడి బాకులిచ్చి పడని వాడి గుండెల్లో గుచ్చమంటాడు. పిడి బాకులిచ్చి పడని వాడి గుండెల్లో గుచ్చమంటాడు. ఇదేమి ఆట, ఇదేమి ఆట. ఇది చూసి యువత ఏం నేర్చుకోవాలి? ఇది చూసి యువత ఏం నేర్చుకోవాలి? వాళ్లకు వాళ్ళే దిగజారిపోవాలా? వాళ్లకు వాళ్ళే దిగజారిపోవాలా? మానవతను మర్చిపోవాలా? మానవతను మర్చిపోవాలా? అందరూ దర్శించటానికి ఆ బిగ్ బాస్, అందరూ దర్శించటానికి బిగ్ బాస్ హౌస్ అదేమి యాగశాల కాదు, పవిత్ర గోశాల కాదు. అందరూ దర్శించటానికి బిగ్ బాస్ హౌస్ అదేమి యాగశాల కాదు, పవిత్ర గోశాల కాదు. ఈ బిగ్ బాస్ హౌస్ ఒక బిగ్ జూదశాల. ఈ బిగ్ బాస్ హౌస్ ఒక బిగ్ జూదశాల. కోట్ల మార్పిడి జరిగే రంగస్థలం ఇది. కోట్ల మార్పిడి జరిగే రంగస్థలం ఇది. ఎన్నో రంగులు, ఎన్నో హంగులు, ఎన్నో రంగులు, ఎన్నో హంగులు మారే మర్మ కళాస్థలం ఇది. మర్మ కళాస్థలం ఇది.
ఇక్కడ ఎందరివో వ్యాపార లావాదేవీలు గుప్తంగా ఉంటాయి. ఇక్కడ ఎందరివో వ్యాపార లావాదేవీలు గుప్తంగా ఉంటాయి. పైకి మాత్రం అందరికీ ఉల్లాస కార్యక్రమాల్లా ఉంటాయి. పైకి మాత్రం అందరికీ ఉల్లాస కార్యక్రమాల్లా ఉంటాయి. మధ్యలో సెలబ్రిటీలు ఎంట్రీ ఇచ్చి ఎంకరేజ్ చేస్తుంటారు. ఇక ధన్యోస్మి అంటూ తబ్బిబ్బైపోతుంటారు ఇంటి సభ్యులు. ధన్యోస్మి అంటూ తబ్బిబ్బైపోతుంటారు ఇంటి సభ్యులు. ఇక చూసే జనాలకు ముచ్చట. ఇక ఎన్నో ఇకైకలు, ఇంకెన్నో పకపకలు, కొందరికేమో బొకెబెకలు. ఇక ఎన్నో ఇకైకలు, ఇంకెన్నో పకపకలు, ఇంకొందరికేమో బెకబెకలు. కానీ వాళ్ళల్లో వాళ్ళకే ఉంటాయి లుకలుకలు. లకలకలు. వాళ్ళ మధ్య ఈక్వేషన్లని, కనెక్షన్లని, రిలేషన్లని, కెమిస్ట్రీలని, లేనిపోని అపోహల్ని కల్పించి వాళ్ళ మధ్య ఈక్వేషన్లని, కనెక్షన్లని, రిలేషన్లని, కెమిస్ట్రీలని, లేనిపోని అపోహల్ని కల్పించి గంగిరెద్దుల్లా గానుగొద్దుల్లా ఆడించే ఆట ఈ బిగ్ బాస్ ఆట. గంగిరెద్దుల్లా గానుగెద్దుల్లా ఆడించే ఆట ఈ బిగ్ బాస్ ఆట. ఇది మనుషుల్ని కార్డులుగా చేసి ఆడే ఆట. పేరు మార్చుకున్న మరో పేకాట. ఇక ఓట్ల పేరుతో పబ్లిక్ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఒక మాయా నాటకం ఆడుతుంటాడు ఆ బిగ్ బాస్. మేమేదో చేశామని మురిసిపోతుంటారు మన బిగ్ బాస్. ఇక అప్పుడప్పుడు నామినేషన్లని బెదిరిస్తుంటారు. ఇక వీళ్ళ అవసరం లేదని అనుకున్నోళ్ళను, ఎన్నో ఆశలతో ఏదంటే అది చేసినోళ్ళను, ఎంతైనా చేసినోళ్ళను ప్రజల పేరు చెప్పి ఎలిమినేట్ చేస్తుంటారు. ఇక లాస్ట్లో ఏనో బీనో ఎవరో ఒకరు రెమ్మీలా జాక్పాట్ కొట్టేస్తారు. ఇంకొకరు చాప చుట్టేస్తారు. ఓ పెద్ద సెలబ్రిటీని తీసుకొచ్చి కొన్ని బహుమతుల్ని మోసుకొచ్చి ఇంపైన ముగింపు ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఇక ఆలింగనాలు, ఇక ముద్దులు, దాటిపోతాయి హద్దులు. ఇక జనం కేరింతలు, ఇక జనం తుల్లింతలు.
ఇక జనం కేరింతలే కేరింతలు, ఇక జనం తుల్లింతలే తుల్లింతలు. అంబరాల్ని అంటుతాయి ఆ సంబరాలు, అంబరాల్ని అంటుతాయి ఆ సంబరాలు. ఇక ఇంటర్వ్యూలే ఇంటర్వ్యూలు, ఇక ఇంటర్వ్యూలే ఇంటర్వ్యూలు, ఇక ఊరేగింపులే ఊరేగింపులు, ఇక ఊరేగింపులే ఊరేగింపులు. ఇక 6 నెలల దాకా అవే కబుర్లు, ఇక 6 నెలల దాకా అవే కబుర్లు. జనాలకు మళ్ళీ వచ్చే ఏడాది దాకా, జనాలకు మళ్ళీ వచ్చే ఏడాది దాకా ఈ బిగ్ బాస్ ఆటను మర్చిపోండి, ఈ బిగ్ బాస్ ఆటను మర్చిపోండి. మన అందరి ఆట చూసే ఆ బిగ్ బాస్ ఆ భగవంతుడే, మన అందరి ఆట చూసే బిగ్ బాస్ ఆ భగవంతుడే. మన ఆట బాగా ఆడుదాం, మన ఆట బాగా ఆడుదాం. ఆయన మనల్ని పైనుంచి చూస్తూనే ఉంటాడు, ఆయన మనల్ని పైనుంచి చూస్తూనే ఉన్నాడు. మన అందరి ఆట చూసే బిగ్ బాస్ ఆ భగవంతుడే, మన అందరి ఆట చూసే బిగ్ బాస్ ఆ భగవంతుడే. తోటి వాళ్ళను ఆదరిస్తూ కలిసిమెలిసి ఉందాం. మతాల్ని మర్చిపోయి, కులాల్ని మర్చిపోయి మానవుల్లా, నిజమైన మానవుల్లా బతికేద్దాం, మానవుల్లా, నిజమైన మానవుల్లా బతికేద్దాం. భగవంతుడనే బిగ్ బాస్ సేవలో తరిద్దాం, భగవంతుడనే బిగ్ బాస్ సేవలో తప్పిద్దాం. మన జన్మల్ని సార్థకం చేసుకుందాం, మన జన్మల్ని సార్థకం చేసుకుందాం.